అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారిని ఈరోజు వెళ్ళి పరామర్శించారు. ప్రెస్ మీట్ పెట్టారు. చాలా 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 చక్కగా మాట్లాడారండి. క్లియర్‌గా ఏం జరిగిందన్నది చెప్పారు. మే 9వ తేదీ తీసుకెళ్ళి జూన్ 2 వరకు చిత్రహింసలు పెట్టి ఆ మధ్యలో ఎప్పుడు చంపారో చంపేశారు. సాయికృష్ణ వాళ్ళ అమ్మ వెళ్ళి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్ని వందల సార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా, ప్రతిరోజు 5-6 సార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా అసలు సాయికృష్ణను కూడా చూపించలేదంటండి. అరుపులు వినిపిస్తున్నాయంట. రూపం నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి కానీ మనిషిని చివరి చూపు కూడా చూసుకునే భాగ్యం ఆ తల్లికి కలగలేదు. ఎంత బాధపడింటుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఊహించమని అడుగుతున్నా అండి. 2 కేసులు, అతని పైన 2 కేసులు ఉన్నాయంట. అసలు ఇంకా ఎటుపోతుంది సమాజం అని ఆలోచిస్తేనే బాధేస్తుందండి. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చనిపోయినాడన్న కనికరం కూడా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు మరింత బాధ కలిగించేలాగా ఆ వ్యక్తి పైన వ్యక్తిత్వ హననం చేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అందరిపైన కేసులు ఉంటాయండి. కొట్టి చంపడం అన్నది తప్పు 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 అని వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా ఈ పిఆర్ టీములు రన్ చేసే వాళ్ళని, ఇన్ఫ్లుయెన్సర్లని వీళ్ళను ఒకటే ఆలోచించమని కోరుతున్నా. మీరందరూ కూడా మాకు సోదరులు లాంటి వాళ్ళే, సోదరీమణులు లాంటి వాళ్ళే. దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకండి. డబ్బుల కోసమో లేకపోతే మీకు ఏదైనా ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ ఆశ చూపితే వాళ్ళు చెప్పినదంతా మీరు చేయకండి. మీకు తెలియకపోతే 10 మందిని అడిగి తెలుసుకోండి. ఇది మనం మాట్లాడొచ్చా లేదా అన్నది పెద్దలను అడిగితే చెప్తారు. ఆవేశపడి మీరు ఏది చేయకండి. ఇప్పుడు నేను చాలా సోషల్ మీడియా అకౌంట్లు చూస్తున్నానండి. ఎంత దారుణంగా ఆ పిల్లగాడిపైన 23 కేసులు ఉన్నాయి, అది ఇది అని. కేసులు ఎన్ని ఉన్నాయన్నది కూడా ఇక్కడ నేను ఎవరికి ఒత్తాసు పలకట్లేదండి. లాకప్ డెత్ అన్నది ఇంకా అంతకంటే ఘోరం ఉండదు ఒక ప్రజాస్వామ్య దేశంలో. ఇంకెందుకు నిలబెట్టేసి రోడ్డుపైన కాల్ చేయొచ్చు కదా. నిలబెట్టేసి రోడ్లపైన కాల్ చేయొచ్చు కదా. ఒక ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతున్నారు. పిల్లలకైతే మనం చెప్పగలమండి. ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని మనం ఏమని చెప్పగలం? వాళ్ళే ఒక పక్క మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి ప్రశ్న అడిగారండి. వాళ్ళే ఒక పక్క మేమేం చేయలేదు అంటారు. రెండో పక్క వాడిపైన అన్ని ఇవి ఉన్నాయి, కేసులున్నాయి కాబట్టి చంపొచ్చు అంటారు. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు సీరియస్ అంటారు. ఇంకో పక్కేమో అసలు సంబంధమే లేదు, మాకు అసలు సంబంధం లేదంటారు. ఇంకో పక్క సిఐ నాగరాజును సస్పెండ్ చేస్తారు. అసలు పోలీసులు పోలీస్ స్టేషన్కే తీసుకెళ్ళలేదు అంటారు. ఎందుకు ఈ డొంక తిరుగుడు? ఒక్కటి మాత్రం నేను కరాఖండిగా చెప్పగలనండి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి తర్వాత కోర్టు సీరియస్ అయ్యి ఇది వెలుగులోకి వచ్చే ముందే పోలీసులకు తెలుసు సాయి కృష్ణ చనిపోయాడు అన్న విషయం వాళ్ళకు తెలుసు. తెలిసి కోర్టు ముందర ఎందుకు దాచిపెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలి. అంటే ఈ విషయం వెలుగులోకి రాకపోతే, వాళ్ళమ్మ బయటకు వచ్చి మాట్లాడకపోతే ఏం జరిగేదండి? ఆచూకీ కనిపించట్లేదు, అదృశ్యమైపోయాడు అని చెప్పేసి క్రియేట్ చేయాలని చూశారు కదా. లేకపోతే శవాన్నైనా వాళ్ళ తల్లికి ఇచ్చేవాళ్ళు కదా. ఎందుకు కాల్ చేశారు? పోనీ అదేం జరగలేదు అనుకుందాం. ఎక్కడ సాయికృష్ణ ఎక్కడ? 29 లోపల ప్రవేశపెట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్కడ సాయికృష్ణ ఎక్కడ? ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారంటే అండి, ఏదో ట్విస్ట్ జరిగిందంట. ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో సాయికృష్ణది కాదు, ఎవరో వేరే అతనిది, సాయికృష్ణ చంపినోళ్ళది. మళ్ళీ ఎంత దాకా వెళ్తున్నారంటే నిస్సిగ్గుగా అండి. అతను చంపింది ఒక రెడ్డిని కాబట్టి రెడ్లంతా సపోర్ట్ చేయకండి సాయికృష్ణకు. ఇదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లకి, పిల్లగాళ్ళకి, పిఆర్ టీములు రన్ చేసే వాళ్ళకి చెప్తున్నా, మీకు తెలియకపోతే 10 మందిని అడిగి తెలుసుకోండి. నేను ఎక్కడ కూడా అందరికంటే ముందే నా దగ్గరకు కూడా ఆ ఫోటోలు వచ్చి నేను ఎక్కడ బయట పెట్టలేదు. ఎందుకంటే సెన్సేషనిజం కోసం మనం ఎప్పుడు ట్రై చేయకూడదు. ఎందుకు బయటకి ఎందుకు పెట్టాలి? ఒకవేళ మనకు చేతనైతే ఆ ఆధారాలని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అందుకని నేను ఎక్కడ కూడా బయట పెట్టి చూడండి ఎంత దారుణంగా చంపేశానని నేను ఎక్కడ ఫోటో పెట్టలేదు ఇంతవరకు. ఏది ఆ చనిపోయారని చెప్పేసి. అది కోర్టులు నిర్ణయిస్తాయి. కోర్టులకి అబద్ధాలు చెప్తే ఇంకేం చేయగలమండి? ఇప్పుడు వాళ్ళమ్మ మా కొడుకు ఎక్కడ,
చంపేసి ఉంటారు, మా కొడుకు కనపడట్లేదు అని చెప్తే కోర్టుకు వాస్తవాలు చెప్పాలా లేదా పోలీసు వాళ్ళు నిజంగా తప్పు చేయకపోతే? మరి 29వ తేదీ లోపల ప్రవేశపెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారండి. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి పోలీసు హత్యే. రాష్ట్ర పోలీసుల చేత ఎంక్వైరీ కాదు, సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించి నిగ్గు తేల్చాలి. ఆ బాధితులకు ఎవరైతే కొడుకును కోల్పోయి అలమటిస్తున్నారో ఆ తల్లికి న్యాయం జరగాలి. ఇంకోసారి ఇటువంటివి పునరావృతం కాకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇంతకుముందు తెనాలిలో రౌడీ షీటర్లు అది ఇదని చెప్పేసి రోడ్డు మీద పోలీసులు వాళ్ళని కొడితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏమన్నారండి? రౌడీ షీటర్లని వెనకేసుకొస్తున్నాడని. ఇక్కడ రౌడీ షీటర్లను వెనకేసుకొస్తున్నారా, రౌడీ షీటర్లను ముందేసుకొస్తున్నారా అన్నది కాదండి. పోలీసులు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా పోలీసులే నిర్ణయాలు తీసుకుంటే ఇంకా కోర్టులు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, ఇంకా మనకు ఈ చట్టాలు ఎందుకు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు, రాజ్యాంగం దేనికి? ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదు ఎప్పుడు కూడా. చట్టాలను చేతిలోకి తీసుకోకూడదు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, రాజకీయాల అతీతంగా మనం రాజకీయాలు మళ్ళా మాట్లాడుకోవచ్చు. రాజకీయాలకు అతీతంగా మనం ఒక సమాజంగా దీనిని ఖండించాలి. ఇప్పుడు రౌడీ షీటర్ అయితే మాత్రం చిత్రహింసలకు గురి చేసి గోర్లు బీకి చంపాలన్న రూల్ ఉందండి. సిఐ నాగరాజు గారికి ఉందా రూల్? ఎవరికి ఉంది? ఏ రాజ్యాంగంలో రాసింది ఆ రూల్? ఆలోచన చేయాలి కదా మనం. ఎంతసేపు అండి తెలుగుదేశం వాళ్ళది ఎలా ఉంటుందంటే, తప్పు జరిగితే ఆ తప్పు నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి వేరే వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళను బ్యాడ్ బుక్స్లో చూపించడం, ఇంకా ఒక పిఆర్ టీంలను పెట్టుకొని సోషల్ మీడియా వాళ్ళ చేత విపరీతంగా ప్రచారం చేయించడం. నాకు ఒక కొత్త కంప్లైంట్ వచ్చిందండి. ఫేస్బుక్లో తీసేసారు ఆల్రెడీ. ఏది? నేను సొంతంగా పెట్టిన వీడియో కాదు, నేను ఎక్కడ మార్ఫింగ్ చేయలేదు, ఏం చేయలేదు. మన సాయికృష్ణ వాళ్ళ అమ్మగారు ఆ రోజు ఏడుస్తూ మాట్లాడిన వీడియో ప్రెస్ ముందుకు వచ్చిన తర్వాతనే ఇదంతా పెద్ద వైరల్ అయింది కదా. ఆ వీడియో నేను ఫేస్బుక్లో పెడితే ఇండియాలో యాక్సెస్ లేదని ఫేస్బుక్లో నుంచి తీసేశారు. ట్విట్టర్లో పోలీసులు కంప్లైంట్ పెట్టారు ట్విట్టర్ వాళ్ళకి, ఈ లింకును తీసేయండి. నేను ఏం చేశాను? ఇప్పుడు ప్రెస్ ఆమె ముందుకు వెళ్ళింది, ప్రెస్ ముందు ఆమె మాట్లాడింది, అదే వీడియోని నేను ట్విట్టర్లో పెట్టా. అగేన్స్ట్ ఇండియన్ లా అంటారు. అంటే ఏ విధంగా అగేన్స్ట్ అండి అది? ఒక బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడితే యాజ్ ఇట్ ఈస్గా మనం మార్ఫింగ్ చేసో కట్ అండ్ పేస్ట్ చేస్తే ఓకే, ఉన్నది ఉన్నట్టు చూపించలేదు. ఒక బాధితురాలి బాధని ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చూపించకూడదంటండి మనం. తీసేయమని చెప్పేసి ఒక లేఖ ఎవరికి? ట్విట్టర్ వాళ్ళకి. అంటే ఎవ్వరు మాట్లాడకూడదండి, గొంతు నొక్కేస్తాం, ఎవ్వరు మాట్లాడకూడదు. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, మేమేం మాట్లాడాల్సిన అవసరం లే. సాయికృష్ణ ఎక్కడ? ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సాయికృష్ణ ఎక్కడ? 29వ తేదీ ప్రొడ్యూస్ చేస్తారా చెయ్యరా కోర్టులో? సాయికృష్ణ ఎక్కడ? ఎక్కడా? నేను మళ్ళీ ఒకటే అడుగుతున్నా, సాయికృష్ణ ఎక్కడ? ఇట్లా అడిగామనుకోండి, ఇట్లా అడగడం కూడా తప్పంట. నారా లోకేష్ హర్ట్ అవుతాడు. మమ్మల్ని అడుగుతారా? ఎవరు అనుకుంటున్నాను నేను ఒక నియంతని, మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని అడుగుతారా? ఎన్ని గుండెలు వాళ్ళకి అడగడానికి? నేను హర్ట్ అయినా పోలీసుల్ని గుండెల్లాగా వాడుకుంటాం, మేము ఇష్టారీతిన పోలీసుల్ని వాడుకొని కొట్టిస్తాం, చంపిస్తాం. ఎర్రబుక్కు రాజ్యాంగం. అర్థమవుతుందా రాజా? ఎవరు మాట్లాడకూడదంటండి, ఎవరు ప్రశ్నించకూడదంట. ఏం నాకు అర్థం కావట్లేదు, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో. ఇంత నియంతృత్వమా? ఇంత అమానుషమా? ఇంత పాశవికమా? ఇంత దారుణమా? ఇంత పైశాచికత్వమా? ఇంత నిరంకుశత్వమా? ఇది ప్రజాస్వామ్యం కాదండి. ప్రజలందరూ సంఘటితంగా మనం పోరాటం చేయకపోతే ఈ నియంతృత్వ పోకడలకు హద్దు అదుపు ఉండదు. ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. రేపు ఈరోజు నాగరాజు, రేపు వీర్రాజో లేకపోతే ఇంకొక రాజో వస్తాడు, నువ్వు చేసిన తప్పు నాకు నచ్చలే, నీ గోర్లు బీకుతా, నీ మర్మాంగాలు కోస్తా, నిన్ను చంపుతా, నా ఇష్టం. నన్ను కాపాడడానికి పైన అందరూ ఉంటారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు కోర్టులో కూడా చెప్పరు. మ్యాక్సిమం ఏం చేస్తారు? సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ నేను డ్యూటీలోకి వస్తా, మళ్ళీ నేను నచ్చలేదనుకో మళ్ళీ నేను కాల్చుతా, లేకపోతే గోర్లు బీకుతా, ప్రైవేట్ పార్ట్స్ కోస్తా,
కిడ్నీలు కోస్తా, లివర్ కోస్తా, గుండెకాయ కోస్తా. నా ఇష్టం అంటే ఇంకా ఏం ఏం మాట్లాడగలమండి?